ఇప్పుడున్న టెక్నాలజీ వచ్చిన తర్వాత మోడర్న్ యుగం అయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళకి అవుతా ఉన్నాయి, ఎవరి అవసరాలు వాళ్ళకే ఉండటంలో ఎవరు వచ్చినా కానీ హోటల్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక రోజు 2 రోజులు ఉండాలంటే హోటల్కి వెళ్తాం, హోటల్లో రూమ్ తీసుకుంటాం, అవన్నీ కూడా విజిట్ చేయడం, లేదా హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో పని తీసుకుంటాం, వెళ్తాం జరుగుతూ ఉంటాం. సో కాబట్టి ఇప్పుడు అలాంటి కల్చర్ అనేది ఈరోజు వచ్చింది కాబట్టి మనం కూడా సూట్ రూమ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే నాట్ ఓన్లీ టెంపుల్కి వచ్చే పిలిగ్రిమ్స్కే కాకుండా మనం ఎవరైనా కానీ ఇక్కడ అంటే మనం సపోజ్ ఇప్పుడు ఇవాళ రేపు ఇంతకుముందు ఎక్కడ మ్యారేజ్ జరిగినా కానీ ఆ ఇంటి ముందు పందిరేసేవాళ్ళు, అక్కడనే ఫంక్షన్ అనేది జరిగేది. ఈ రోజు 100% ఫంక్షన్ హాల్ లేదు, ఎక్కడ కూడా ఫంక్షన్ లేదు. ఎవరైనా ఫంక్షన్ హాల్ రావడం, ఫంక్షన్ హాల్ నుంచి ఫంక్షన్ చేసుకుంటూ వెళ్ళటం జరుగుతూ ఉంది. సో అలాంటి ఆ టైంలో మనకి ఇక్కడ దాదాపు 1050 రూమ్స్, 3 బ్యాంకెట్ హాల్స్ అంటే 100 కెపాసిటీ నుంచి మొదలుకొని 1000 మంది వరకు కూడా అతిథులు కూర్చొని ఫంక్షన్ చేసుకునే విధానంగా ఒక 3 ఫంక్షన్ హాల్స్, తర్వాత ఒక ఆడిటోరియం 230 సీట్ల కెపాసిటీతోని ఒక థియేటర్ టైప్ అనమాట. అంటే ఇదంతా కూడా ఎందుకు గురించి చెప్తున్నా అంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్ గురించి చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి, అసలు మనం ఎందుకు వచ్చామని చెప్తాను. ఓకేనా? సో ఫంక్షన్ చేయాలంటే ఈ రోజున చాలా ఖర్చుతో కూడుకుంది. మినిమం ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫంక్షన్ చేయాలంటే మినిమం ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడి అక్కడ క్యాటరింగ్, రూమ్స్ ఇవన్నీ చూసుకుంటే దాదాపు ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు మినిమం ఖర్చు అవుతుంది ఎవరికైనా కదా. సో అలాంటి కాస్ట్ ఎఫెక్ట్ లేకుండా మన ఆయుజింగ్ ఫ్యామిలీ మొత్తానికి ఎవరైనా కానీ ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఒక ప్రివిలేజ్ అనేది ఉంటుంది. ప్రివిలేజ్ అంటే ఏంటంటే బయట మీకు ₹1,00,000 ఫంక్షన్ ఉందంటే ఇక్కడ మీకు ₹50,000 వస్తుంది. క్యాటరింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ డిస్కౌంట్ ఉంటుంది, రూమ్స్ ఉంటాయి. ఎంతమంది అతిథులు వచ్చినా దాదాపు 1050 రూమ్స్ అంటే ఎంతమంది పిలవచ్చు, దాదాపు ఒక 2000 మంది ఫంక్షన్ కూడా ఈజీగా మనం ఇక్కడ చేయొచ్చు. ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఒక విలేజ్, మన ఓన్ విలేజ్ టైప్లో మనం ఫీల్ అయ్యి ఎవరినైనా కానీ మనం ఇన్వైట్ చేయొచ్చు, మనం ఫంక్షన్ చేసుకోవచ్చు, లేదా మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఆయుజింగ్ ఫ్యామిలీకి ఒక ప్రివిలేజ్ అనేది ఉంది. స్టెప్ బై స్టెప్ మీకు ఎట్లా అవుతుంది ఏంటని చెప్తాను అనేది. సో ఇది యాక్చువల్గా మన సూట్ రూమ్స్ కాన్సెప్ట్. ఇది ఇక్కడ సూట్ రూమ్స్ వచ్చేసి 1050 అంటే ఇప్పుడు మీరు చూసింది ఒక బ్లాక్, అది తర్వాత ఫ్రంట్ ఒక బ్లాక్ వస్తుంది, అవతల పక్క ఒక బ్లాక్, ఇదంతా విఐపి సూట్ రూమ్స్ అవుతాయి. మీరు కూర్చున్నదంతా కూడా ఇదంతా కమర్షియల్, ఇది అంటే ఫంక్షన్ హాల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ఉంటుంది. 1st, 2nd, 3rd, 4th, 5th ఈ 5 ఫ్లోర్లు కూడా టోటల్ ఆడిటోరియం ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అనమాట. సో కిందంతా పార్కింగ్ ఉంటుంది. ప్రతి ఫ్లోర్లోనూ కూడా అంతా కింద ఓన్లీ స్ట్రీట్ అనేది పార్కింగ్, దేర్ ఇస్ నో రూమ్స్. అంటే ఎన్ని వెహికల్స్ వచ్చినా కానీ బయట ఒక వెహికల్ కూడా పార్క్ చేయాల్సిన అవసరం లేదు. సో అంత ఫెసిలిటీస్ ఇక్కడ మనం ఇంత కష్టపడి థింక్ చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా మన సంస్థది, ఎవరో చేయటం కాదు. ఓకే, ఈ సంస్థలో 100 మంది పార్ట్నర్స్ కాదు, రైట్ నౌ ఉన్నది ఇప్పుడు ఇద్దరు మెయిన్ పార్ట్నర్స్, ఒకటి వంశీ, ఒకటి నేను, కాంగ్రెస్ వర్కింగ్ పార్ట్నర్. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా 100 మందితో తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమిద్దరం కూర్చుంటాం, డెసిషన్ ఏంటనేది ఆలోచిస్తాం, దాన్ని బట్టి మనకి ఏం చేయాలనేది చూస్తాం. సో ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. అసలు మాకేంటి, మేము ఎందుకు వచ్చాం, మాకెందుకు చూపిస్తున్నాం అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. సో మీకు ఎలా అనిపించింది, అసలు ఈ సైట్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మందికి దీంట్లో ఎసెట్ ఉండాలని అనుకుంటున్నారు. సో దీంట్లో 3-4 రకాలుగా కేటాయించడం జరిగింది. ఫస్ట్ వచ్చేది నాకు మీ అందరూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దీనిలో ఒక సూట్ రూమ్ మీకు ఓన్ గా రావాలి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పర్మనెంట్ మీకు కంపెనీ మీకు ప్రతి నెల రెంట్ అనేది ఇక్కడ బుకింగ్ అయినా కాకపోయినా కానీ కంపెనీ మేనేజ్మెంట్ అనే కంపెనీ చూసుకుంటూ ప్రతి నెల ఒక ఫిక్స్డ్ నెలకి ఇంత ఇన్కమ్ అనేది ఎప్పుడు మీ ఇంటికి, మీ బ్యాంక్ అకౌంట్కి మీరున్నా మీరు లేకపోయినా మీ పిల్లలకైనా జీవితాంతం మీకు వచ్చే కార్యక్రమమే ఈ సూట్ రూమ్స్ అనేది. ఎందుకంటే ఒక ఇల్లు తీసుకుంటాం, సంవత్సరం రెంట్కి ఇస్తాం, వాళ్ళు ఖాళీ చేసి వెళ్తాం, మళ్ళీ రెంట్ కోసం ఆలోచన చేయాలి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు, మీరు వెతుకోవాల్సిన అవసరం లేదు, దూరం ఉన్నామని చెప్పి. దానికి ఫ్రీ ఎలా అంటున్నానంటే మీకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ అనేది ఉంది. దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఒక పర్సన్ ఆయుజింగ్ లో సుప్రీం డైరెక్టర్కి వచ్చారంటే దీనిలో 6 ఫ్లాట్స్ వస్తాయి, 6 సూట్ రూమ్స్ వస్తాయి. సుప్రీం డైరెక్టర్ ఆ లెవెల్ అచీవ్మెంట్ అయ్యారంటే 6 సూట్ రూమ్స్ అంటే 6 ఇంటూ రైట్ నౌ ఇప్పుడు మనం ₹12,000 ఇస్తున్నాం, 6 ఇంటూ 12 ₹90,000 మీరు ఎంత కష్టపడితే మీకు వస్తుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానికోసం మీరు కష్టపడింది ఎంత లీడర్షిప్ ఉన్న వాళ్ళంతా ఎవరిని కస్టమర్లు ఎవరిని పిలవలేదు మనం. తర్వాత నార్మల్గా ఉన్న పేషెంట్ని కానీ లేకపోతే ఎవరిని కూడా ఓన్లీ లీడర్స్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ కూడా ఇది సాధ్యం. ఇది ఒక్కలాగానే కాదు, ఇందులో దాదాపు నాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా 1050 కూడా ఓన్లీ ఆయుజింగ్ ఫ్రీగా ఇవ్వాలి. మీ కృషి దీనిలో ఏమి, దీనిలో ఇన్వెస్ట్మెంట్ కాదు, మీ కృషి, మీ టీం బిల్డప్ చేసుకుంటే ఎంత టీం మీకు పెరిగింది అంత
లెవెల్ అచీవ్మెంట్ ఎంత ఉంది, దాంతోపాటు ఇన్కమ్. సూట్ రూమ్ మీకు వచ్చిందంటే దాని ఇంకా దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అటు ఇన్కమ్ ఇటు ఎసెట్. ఇంకా దట్స్ నాట్ ఇది. ఈ రోజుల్లో ఎవరైనా కానీ కంపెనీ అనేది లీడర్ల నుంచి కంపెనీ పైకి రావాలని చూస్తుంది. మీరు ఎక్కడైనా అర్థం చేసుకోండి, లీడర్ ఎప్పుడు అక్కడే ఉంటాడు కానీ కంపెనీ ఎక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కంపెనీతో పాటు మీరు కూడా ఎదగాలి. మీరు కూడా ఎదగాలంటే కొన్ని అవకాశాలు మీకు కూడా కల్పించాలని దాంతో మేము కూర్చొని డిస్కషన్ చేసుకొని ఇది యాక్చువల్గా వేరే వాళ్ళకి మార్కెటింగ్ ఇచ్చేయడం జరిగింది. ఇంతకుముందు నేను అసలు రియల్ ఎస్టేట్ దీనిలోకే రాదలుచుకోలేదు, ఓన్లీ హాస్పిటల్స్ దాని మీద డీల్ చేద్దాం. కానీ ఎవరితో అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రోజున మార్కెట్ పరిస్థితులు కావచ్చు, లేకపోతే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మార్కెటింగ్ చేయడం అంటే ఈజీ కాదు. సో వాటితో మేము అనుకున్నంత రిజల్ట్ తీసుకురాలేదు కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళీ మనం టేకప్ కంపెనీ తరఫు నుంచి చేద్దామని చెప్పి మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున లాంచింగ్ అనేది ఆ రోజున దాదాపు 1500 నుంచి 2000 మంది ఓన్లీ మన దీనికి ఇంట్రెస్ట్గా ఉండి వచ్చే వాళ్ళే ఫ్రీ లాంచింగ్ రోజున. అంటే దాదాపు 50 మంది డాక్టర్లు వస్తున్నారు ఆ రోజు. టాప్ మోస్ట్ నేషనల్ కేడర్లో ఉన్న పర్సన్స్ అంటే వివిఐపీస్ దాదాపు ఒక 20 మంది వరకు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరి సమక్షంలో కూడా మీకు అందరికీ రికగ్నేషన్ అనేది ఉంటుంది. సో ఆ రికగ్నేషన్ ఒక పొలిటికల్ లీడర్తో రికగ్నేషన్ తీసుకుంటే చాలా ఈజీ. కానీ ఒక బ్యూరోక్రాట్ అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ను తీసుకున్నది లైఫ్లో, ఎందుకంటే వాళ్ళు ఒక ఐఏఎస్కి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి. సో ఆ లెవెల్ కష్టంలో ఉన్న వాళ్ళు మీకు అవార్డు ఇస్తున్నారంటే దట్ ఇస్ నాట్ ఎ జోక్. అలాంటి అవార్డులు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క సూట్ రూమ్ గెలుచుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు. సో ఉన్నది మనకి తక్కువ, అంటే డిసెంబర్ ఏంటంటే 20 రోజుల టైం ఉంది. 20 రోజుల్లోనూ మీరు ఏం చేయాలి యాక్షన్ ప్లాన్ చెప్తాను, దాని ప్రకారం మీరు చేసినట్టయితే జస్ట్ ఈ నెల రోజులు కష్టపడింది చాలు. మీరు తర్వాత మీ లైఫ్ మీ ఇష్టం. ఈ నెల రోజులు ఓన్లీ ఆయుజింగ్, ఓన్లీ 24/7 ఆయుజింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే దాదాపు ఈ నెల రోజుల్లో మీకు అట్లీస్ట్ గోవా కన్నా క్వాలిఫై అవ్వండి. వన్స్ గోవా క్వాలిఫై అయినారంటే మీకు 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చినట్టే. నెంబర్ 1, కంపెనీ నుంచి 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. రెండోది దీనిలో ఒక పార్ట్ అంటే కో-ఓనర్స్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ దీనిలో అంటే 9 మందికో 10 మందికి డిసైడ్ చేస్తాము. దాంట్లో ఒక కో-ఓనర్షిప్ అంటే 3 లక్షలు ఇప్పుడు ఫ్రీ గిఫ్ట్ పెట్టుకున్నాం కదా. సో 3 లక్షల వరకు మీరు ఫ్రీ గిఫ్ట్ గెలుచుకున్నారంటే నెక్స్ట్ లెవెల్ చాలా ఈజీ. కాబట్టి ఇది ఏంటంటే మన హాస్పిటల్కి దీనికి అనుసంధానం, అది వేరు ఇది వేరు అనేది కాదు. అక్కడ నుంచి మీరు డెవలప్ అయితేనే ఇక్కడ రోజు రాగలుగుతాం. దీంట్లో ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేది. రెండవది మీరు రేపటి నుంచి బుధవారం నుంచి బ్రోచర్ లాంచింగ్ అది చేస్తాము. మీకు తెలిసిన కస్టమర్స్ ఎవరైనా ఉన్నా కానీ మీరు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ మీరు మార్కెటింగ్ బుకింగ్ చేసినట్లయితే దాని మీద మీకు కమిషన్ కూడా లక్షల్లో ఉంటుంది. ఒక సూట్ రూమ్ బుక్ చేసినందుకు లక్షల్లో. దానికి నెట్వర్క్తో సంబంధం లేదు, ఎవరిది వాళ్ళది ఇండివిజువల్. సపోజ్ అశోక్ కరీంనగర్ నుంచి వచ్చారు, ఆయన కస్టమర్ తెచ్చుకున్నాడంటే ఆయనే క్లోజ్ చేసుకుంటాడు. లేదు గ్రూప్తో దీనికి నెట్వర్క్కి లెవెల్ ఇన్కమ్ అనేది సంబంధం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీని ఎవరికాళ్ళు ఇండివిజువల్ మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సైట్లో ఎప్పుడు కూడా మన స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎలా అయితే మీకు ట్రీట్మెంట్ జరిగిందో అంటే ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా కానీ అదే విధంగా ప్రతిరోజు కూడా ఉంటుంది. నాకు కావాల్సింది ఏంటంటే ఈ 7వ తారీఖు లోపు కనీసం మీ ఫ్రీ ట్రై చేయండి. లేదు కనీసం ఒక్కొక్క సూట్ రూమ్ అన్న బుక్ చేసే ప్రయత్నం చేయండి. నేను స్ట్రాటజీ అనేది నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మంత్లీ రిటర్న్స్ అనేది ఇస్తాం, ఇష్యూడ్ రిటర్న్స్ పక్కా రిజిస్ట్రేషన్తో. వన్స్ అమౌంట్ కంప్లీట్ అయిందంటే రేపు అమౌంట్ కట్టారంటే రేపే రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీ. మేము ఎవరిదో మనం కొని లేకపోతే వాళ్ళు అగ్రిమెంట్ మీద వాళ్ళు మనకు చేయాలన్న అవసరం లేదు. ఎందుకంటే చాలా కంపెనీలు ఏంటంటే ఆ వెంచర్ మాది ఈ వెంచర్ మాది, అక్కడ ఒక 100 ఎకరాలు ఇక్కడ 100 ఎకరాలు అంటారు, ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తారు నాదంటారు. ఇలా రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి కస్టమర్కి మీరంతా ఇందులో దాదాపు రియల్ ఎస్టేట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఫుల్ టైం రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎంతమంది నిజాయితీగా చేతులెత్తాడు ఫుల్ టైం? సో మీ అందరికీ తెలుసు వెంచర్లు ఎన్ని బాధలు ఉంటాయని. బుకింగ్ అప్పుడు ఒక మాట ఉంటుంది, బుకింగ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి ఒక మాట ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏముండదు. వాళ్ళు ఎవరు నిజంగా చేసే రియల్టర్స్ ఎవరు కూడా వాళ్ళ ఓన్ వెంచర్ చాలా తక్కువ మంది ఉండేది. అలాంటి బాధ మనకి ఇక్కడ హాస్పిటల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. నన్ను దాదాపుగా ఒక 6-7 నెలల నుంచి చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? సో మీకు ఆ రోజు చూసిన దానికి ఈ రోజుకి ఏమైనా తేడా అనిపించింది? లేదు. సో మాట విధానం కానీ లేకపోతే కమిట్మెంట్ కానీ నేను చెప్పే ఇది కానీ ఏదైనా ఉన్నట్టు చెప్పమని చెప్తాను. అబద్ధం ఒక్క మాట కూడా. అది మన ప్రాపర్టీ కావచ్చు, వెంచర్ కావచ్చు, లేదా హాస్పిటల్ కావచ్చు, పేషెంట్ కావచ్చు. ఉన్నట్టు నిజంగా చెప్పాలి. తగ్గుతుంది అంటే తగ్గుతుంది, ఇది వెంచర్ మంది, రిజిస్ట్రేషన్ ఉందంటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంతేగాని ఇది మాది, ఇది చేస్తాం, అది చేస్తాం, అది వచ్చేది, ఇది వచ్చేస్తుంది, మాది ఇంత అదే చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో. ఎందుకంటే అంతా కూడా కళ్ళ ముందు ప్రాక్టికల్గా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బుకింగ్ స్ట్రాటజీ ఎట్లా ఏంటంటే అంతా మార్కెటింగ్ లీడర్స్ కాబట్టి ఇందులో ఇది కూడా ఇవాళ రోజున రియల్ ఎస్టేట్ లేకపోయినా కానీ మనం ఇంత పెద్ద వెంచర్ని మనం టేకప్ చేసి మనం చేయగలుగుతున్నామంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదండి. సో మీలాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ ఈ అవకాశాన్ని
కరెక్ట్గా వినియోగించుకొని ఓకే. సో దీన్ని నెక్స్ట్ మనకి వర్క్ షాప్స్ కూడా ఇక్కడే, ట్రైనింగ్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. 7వ తారీఖు లాంచింగ్ తర్వాత నెక్స్ట్ డే ట్రైనింగ్ అనేది అపెక్స్ టీమ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. సో దానికి ఇక్కడ ఆ రోజు ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్కి ఇక్కడ అపెక్స్ టీమ్ ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్ 1 డే. సో క్వాలిఫైర్స్ ఉన్నట్టున్నారు. అపెక్స్ టీమ్ ఎవరున్నారు? అపెక్స్ టీమ్ ఎంతమంది ఉన్నారు? అందరికీ కూడా ఆ రోజు వాసవి సత్రంలో ఒక 50 రూమ్స్ మనం బ్లాక్ చేయడం జరిగింది. అంటే 50 మంది మినిమం మనకి క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాం. 50 మంది క్వాలిఫై అయ్యారంటే ఇక్కడ కనీసం 200 రూమ్స్ బుక్ అయినట్టే మనకి. అపెక్స్ కు ఎంత మంది జాయినింగ్ రావాలో చెప్పండి. అపెక్స్ కి ఇప్పుడు ఇందులో డైనమిక్ టీం ఎవరు ఒకసారి నిలబడండి. డైనమిక్ టీం ఎంత మంది ఉన్నారు? ఐదుగురు ఉన్న వాళ్ళు డైనమిక్ టీం ఎంత మంది ఉన్నారు? హలో డైనమిక్ టీం అవడానికి మీరు ఏం చేశారు? 5 అందరు చేసింది 5. మీరు చేయాల్సింది మీ 5గురినే 5 డైనమిక్ టీం చేయండి చాలు. ఓకేనా? దీనిలో ఏం లేదు, 5 డైనమిక్ టీం అంతే. అంటే మొత్తం 25 డౌన్లోడ్ 25 చెప్పట్లేదు, ఓన్లీ డైనమిక్ టీం చేయండి. 5 ప్రతి ఒక్కరు 5 చేయాలి. సో అదే రైట్. ఓకే. సో చేస్తే మీరు ట్రైనింగ్ క్వాలిఫై. రైట్. ఓకే. ఒకటే పెట్టుకోండి మీరు డైనమిక్ టీం. సో మీ కింద 5 డైనమిక్ టీం రావాలి. మీరు 5 చేస్తారా, 10 మంది చేస్తారా, 100 మంది చేస్తారా, దట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ. కంపెనీ ఇస్ రెడీ టు గివ్ ద పే అవుట్. వేరే కంపెనీ లాగా మీరు ఇంతమందినే చేయాలి, ఇంతమందికి ఇస్తామనేది కాదు అక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే టీం పెరిగిందో మీకు ఇక్కడ నుంచే ప్రతి బిజినెస్, ఇప్పుడు మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ 600 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇది మనందరం తలుచుకుంటే చిటికేది 2 నెలల్లో క్లోజ్ చేయగలుగుతాం. సో కదా దానికి తగ్గ చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఎప్పుడు వస్తుంది మనకి? మనం కరెక్ట్గా మనం నిలబడి మనకి చేయాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మీరు ₹1 కూడా ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంతా కోట్ల రూపాయల కంపెనీ, హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడ కావచ్చు. మిమ్మల్ని వర్క్ జస్ట్ మీరు ఆ వర్క్ అనేది ఏంటి, మన సర్కిల్ పెంచుకోమని చెప్తారు. ఆ సర్కిల్ నుంచి మనకి కస్టమర్లు వస్తారు, పేషెంట్లు వస్తారు, ఇన్వెస్టర్లు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు, వాళ్ళంతా పరిచయం అవుతారు. ఒక ఆయుజింగ్లో వచ్చిన టీము ఆయుజింగ్కే పరిమితం కాదు కదా. ఎగ్జాంపుల్ నాగరాజు చెప్తున్నా, ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది ఈయన నారాయణ, వీళ్ళిద్దరు వచ్చారు. ఈ రోజు వీళ్ళిద్దరు టీం ఇక్కడ కనిపిస్తుంది చూసారా, జస్ట్ ఒక నెల రోజుల్లో. అదే వీళ్ళిద్దరిలాగా ఒక 20 మంది ఆయుజింగ్ కంపెనీకి ఉంటే ఆ టీం ఎక్కడ వరకు వెళ్తుంది? సో మీరందరూ కూడా అదే లైన్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా తయారు కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ టీమ్ అని, టీమ్ వర్క్. ఇప్పుడు మీ అందరి చేసే వర్క్ మీద ప్రతి దాంట్లోనూ వీళ్ళకి రెమ్యునరేషన్ అనేది వస్తూ ఉంటుంది. అది మీరు ఒకళ్ళే కష్టపడితే ఏమవుతుంది, ఓన్లీ మీ వరకే ఉంటుంది అది. కానీ ఇక్కడ మీ ఇందులో చాలా మందికి వీళ్ళు ఎవరో తెలియదు ఎగ్జాంపుల్, కానీ వీళ్ళు నిలబడి ఉండాలి సిస్టంలో. మనది ఏంటంటే ఒకటే, సిస్టంలో నిలబడితేనే పే అవుట్, లేదంటే నిర్దాక్షిణ్యం, మనిషిని బట్టి మటుకు చూసేది లేదు. వాళ్ళు ఎంత డోనాలా కానీ అచీవ్మెంట్ ఈజ్ అచీవ్మెంట్. ఆ లెవెల్ అచీవ్మెంట్ అయితేనే దానికి రికగ్నేషన్ అనేది ఉంటుంది. రేపొద్దున స్టేజ్ మీద దాదాపు నేషనల్ VVIPతోని రికగ్నేషన్ తీసుకుంటాం అంటే అది ఆ జన్మ ఎంతో సుకృతం చేసుకోవాలి. సో అలాంటిది మళ్ళీ మీకు లైఫ్లో జరుగుతుంది నేను చెప్పలేను. కానీ ఆ అవకాశం ఆయుజింగ్ ద్వారా మీకు వస్తుంది కాబట్టి మీరు ఇది మీ ప్రాజెక్ట్, ఇది మాది కాదు ఇదంతా కూడా. ఎందుకంటే నేను 1050 మీకు ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాను, కానీ దాని తగ్గట్టుగా మీరు వర్క్ చేయండి. ఆ వర్క్ ఏంటి, టీం ఎంచుకోండి. పేషెంట్స్ టీం అక్కడి నుంచి లేదు, అది నడుస్తూ ఉంది. మీకు ఇంకా కస్టమర్స్ ఉన్నారు, రండి ప్రతిరోజు సైట్ విజిట్ పెట్టండి, చూపించండి. అట్లా ఎవరైనా సెపరేట్ అది నేను కంబైండ్ అని చెప్పాను ఇక్కడ. ఎందుకంటే ఓపెన్గా చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే నెట్వర్క్ లింక్ చేస్తే మీ కస్టమర్ తీసుకొస్తాం సార్, క్లోజ్ అవుతుంది, అంతా ఇన్కమ్ అంతా అందరికీ పంచాలంటే రియల్ ఎస్టేట్లో అది ఎక్కడా లేదు. ఇద్దరు కలిపి చేసుకుంటే మీ ఇష్టం, 3 అయితే 3, లేదా 5 అయితే 5, లేదా ఒకళ్ళే చేసుకుంటే ఒకళ్ళే. దట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ అక్కడ. ఎందుకంటే ఆ సిస్టమ్ అనేది సిస్టమే, అంతే తప్ప నారాయణ నా టీంలో వాళ్ళు తీసుకొచ్చారు సార్ నాకేందంటే దానికి ఇక్కడ ఏం లేదు. ఆపర్చునిటీ, అవకాశం ప్రతి ఒక్కరికే కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లీడరే. ఇందులో ఎవరు కూడా సబార్డినేట్ లేదు, బాసిజం లేదు. స్పాన్సర్షిప్ అనేది ఒక అవకాశం. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను, ఈ అవకాశాన్ని కల్పించింది స్పాన్సర్షిప్. ఇది అంతే. సో వినియోగించుకోవాల్సిన బాధ్యత మీది, అంతే తప్ప నేను చూపించాను కదా మీ మీద నేను బాసులు చేస్తే దట్స్ నాట్ కరెక్ట్ అనమాట. అట్లే మన ఎవరైతే స్పాన్సర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళందరూ బాసులు కాదు. ఎవరైతే ఇంట్రడక్టరీగా వచ్చిన వాళ్ళు ఎవరు సబార్డినేట్స్ కాదు, అందరూ కూడా ఈక్వల్లే. అందరికీ కూడా ఇది ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరికి కాబట్టి. సో ఇది మన దాని గురించి. ఇప్పుడు డౌట్స్ ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో ఒకసారి 1 by 1 చెప్పండి, దాన్ని బట్టి క్లియర్ చేసుకోండి. డౌట్స్